హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం 'డెమన్ స్లేయర్' సీరీస్‌నైతే కంటిన్యూ చేద్దాము. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయుంటే ఒకసారి అయి చెక్‌ఔట్ చేసి వచ్చేసేయండి. మీకు కంటిన్యూషన్‌గా ఈ వీడియో చూడడానికైతే బావుంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మనకి లాస్ట్ చాప్టర్ అయితే ఎక్కడ ఎండ్ అయిందో ఈ చాప్టర్ అయితే మనకి అక్కడే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్‌గా కుకుషిబో యొక్క హెడ్ అయితే కట్ అవుతుంది కదా! సో అది కట్ అయిన వెంటనే కుకుషిబో అయితే మెమరీస్ లోపలికెళ్తాడు. అండ్ అక్కడ మనకి యోరీయిచి అయితే కనిపిస్తాడు. అండ్ అక్కడ యోరీయిచి అయితే చిన్న స్మైల్ అయితే ఇస్తూ నుంచొని ఉంటాడన్నమాట. అండ్ అది చూస్తూ అయితే మన కుకుషిబో తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళ బ్రీతింగ్ స్టైల్స్ అన్నీ అక్కడే ఎండ్ అయిపోతాయి. మన నెక్స్ట్ జనరేషన్‌కి అయి పాస్ ఔట్ అవ్వవు. అండ్ మనం కూడా ఎక్కువ రోజులు బతకమన్న ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉంటాడు మన కుకుషిబో అయితే. అండ్ దానికి యోరీయిచి నవ్వుతూ అండ్ అట్లా ఏమవ్వదు. మన బ్రీతింగ్ స్టైల్స్ పాస్ ఔట్ అవ్వకపోయినా గానీ, వాళ్ళ ఓన్ స్టైల్స్‌తో వాళ్ళు మన ప్రజలందరిని కాపాడతారు. సో, అది పెద్ద ప్రాబ్లమ్ కాదని చెప్పి యోరీచి చెప్పేసరికి ఫుల్లుగా అయితే కోపమొచ్చేస్తుంది కుక్షిబోకి. అండ్ ఆ కోపంలో ప్రెజెంట్ జనరేషనోళ్ళు ఎట్లాగా నన్ను ఓడించగలుగుతున్నారు? ఒకళ్ళనైతే నేను హాఫ్‌కి కట్ చేసేసాను. ఒకళ్ళైతే నా డీమన్ టెక్నిక్‌ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకళ్ళకి మల్టిపుల్ కట్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇంకో పర్సన్‌నైతే ఆల్మోస్ట్ చంపేయబోయాను. కానీ వీళ్ళందరూ ఎక్కడ అయితే వాళ్ళ హోప్‌ని వదులుకోకుండా నా మీదకి అటాక్ చేస్తూ ఆఖరికైతే నన్ను ఓడించేశారు. అసల ఇట్లాంటి పొజిషన్‌కి నేనెందుకొచ్చేసానని చెప్పి కుక్షిబ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇదంతా కాకుండా వాళ్ళందరూ నీలాగా రెడ్ బ్లడ్స్‌నైతే అవేకెన్ చేశారు. అండ్ మార్క్స్‌ని కూడా అవేకెన్ చేశారు. అండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఒక జనరేషను మన తర్వాత వస్తుందంటే నేనసలు నమ్మలేకపోయాను. కానీ ఇప్పుడు కళ్ళతో చూస్తుంటే నమ్మాల్సొస్తుందని చెప్పి కుక్షిబో అనుకుంటాడు. అండ్ అట్లా ఆలోచిస్తూ కుక్షిబో అయితే చనిపోకుండా పరిగెడుతూనే ఉంటాడు. అట్లా తల కట్ అయిపోయినా గాని. అండ్ మిచిరో మాత్రం తన హ్యాండ్‌నైతే వదలడు. అండ్ తనట్లా ఆలోచిస్తూ నేను ఓడిపోను. వీళ్ళ దగ్గరైతే అస్సలు ఓడిపోనని చెప్పి గట్టిగా అరుచుకుంటూ మిచిరో చెయ్యయితే కట్ చేసేస్తాడు మధ్యలోకి. కట్ చేసేసి తన కటానానైతే బయటికి లాగడానికి ట్రై చేస్తాడు. అండ్ తన మీదున్న ఆ చెట్టును కూడా ఇరగ్గొట్టడానికైతే ట్రై చేస్తాడు. ట్రై చేస్తూ ఉంటే మధ్యలో సనామి అండ్ గియోమి అయితే వాళ్ళిద్దరూ అటాక్ చేయడానికైతే ట్రై చేస్తారు కుక్షిబో మీదకి. బట్ కుక్షిబో ఆ కట్స్‌నన్నిటిని కూడా కంప్లీట్‌గా తప్పించేసుకొని తన ఇన్‌స్టింక్ట్స్ మీద తన హెడ్‌ని రీజనరేట్ చేసేసుకుంటాడు. చేసుకొని ఒక కంప్లీట్ డీమన్ మాన్స్టర్ లాగైతే తయారయ్యి వీళ్ళ మీదకైతే వచ్చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళందరిని నేను మీ దగ్గరైతే ఓడిపోను. కన్ఫర్మ్‌గా మీ దగ్గర ఓడిపోనని చెప్పి వాళ్ళ మీదకైతే అటాక్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అట్లా తల మొత్తాన్ని రీజనరేట్ చేయడం చూసి సనామి అయితే ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు. అండ్ గియోమి అయితే ఆ స్పీడు మూజాన్ కన్నా తక్కువే. సో, ఇప్పుడే జనరేట్ అయింది కాబట్టి అది అంత స్ట్రాంగ్‌గా ఉండదు. ఫాస్ట్‌గా అటాక్ చేయడానికి ట్రై చేయి సనామి అని చెప్పి గట్టిగా అరుస్తూ వీళ్ళిద్దరైతే అటాక్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అట్లా సనామి అటాక్ చేయడానికొస్తున్న తన కటానాలో అయితే కుకుషిబో తన ఎట్లాగా తయారైపోయాడన్న రిఫ్లెక్షన్ అయితే చూస్తాడు. అసలది నేనేనా? ఏంటి నేనట్లా మారిపోయానని చెప్పి కుకుషిబో అయితే అనుకుంటాడు. కరెక్ట్‌గా అదే టైంలో కుకుషిబో మైండ్‌లో అయితే వెనక నుంచి బ్రదర్ నువ్వు సామురాయిస్ అందరిలోనూ స్ట్రాంగెస్ట్ సామురాయిగా మారదాం అనుకున్నావు గదా! మన కంట్రీలో. ఇప్పుడేంటి ఇట్లా అయిపోయావు అని చెప్పి ఎనక నుంచి యోరీచి అయితే చిన్న కిడ్ ఫార్మ్‌లో ఉండి మాట్లాడటం అయితే వినిపిస్తుంది. అండ్ అట్లా కంటిన్యూషన్‌గా నువ్వు వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ అయితే నేను నీ తర్వాత సెకండ్ స్ట్రాంగెస్ట్ అవుదాం అనుకున్నాను బ్రదర్ అని చెప్పి యోరీచి అయితే ఒక ఇన్నోసెంట్ స్మైల్‌తో అయితే చెప్తాడు. అండ్ అదంతా చూసి కుకుషిబో అయితే పానిక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నేను నిజంగా ఇదే అవ్వాలనుకున్నానా? ఇట్లా ఒక మాన్స్టర్‌లా అవ్వాలనుకున్నానా అని చెప్పి కుకుషిబో అయితే అనుకుంటాడు. అండ్ ఇందాక మిచిరో కటానాతో గుచ్చిన ప్లేస్‌లో నుంచయితే స్లోగా తన బాడీ డిసపియర్ అయిపోవడం అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అది చూసైతే కంప్లీట్‌గా షాక్ అయిపోయి అసలు పానిక్ అయిపోతాడు కుకుషిబో. కరెక్ట్‌గా అదే టైంలో సనామి అండ్ గియోమి అయితే కుకుషిబో మీదకి అటాక్ చేస్తూనే ఉంటారు కంటిన్యూగా తన బాడీ ముక్కలు ముక్కలయ్యేలాగా. అండ్ అక్కడి నుంచైతే తను స్లోగా తన మెమరీస్‌లోకి వెళ్ళిపోతాడు కుకుషిబో. బట్ కరెక్ట్‌గా అదే టైంలో యోరీచి ఓల్డ్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడో అదంతా అయితే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ అట్లాగా స్లోగా మనమైతే కుకుషిబోని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేసేయడం అయితే చూస్తాము సనామి అండ్ గియోమి అయితే. అండ్ అట్లా డిస్ట్రాయ్ అయిపోతూ కుకుషిబో అయితే స్లోగా తన ఫ్లాష్ బ్యాక్ లోకైతే వెళ్తాడు. యోరీచితో ఉన్న టైం మొత్తం అయితే గుర్తొస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ అంతా అయితే కనిపిస్తుంది కుకుషిబో యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే. అండ్ కుకుషిబో అనుకుంటాడు యోరీచిని అసలా అంత గాడ్ గిఫ్టెడ్ గా నువ్వెట్లా ఉండగలిగావు? దానిలో కొంచెమైనా నాకొచ్చుంటే నేను చాలా మంచోడినయ్యేవాడిని. చాలా పెద్దోడినయ్యేవాడిని అని చెప్పి
కుకుషిబో అయితే బాధపడుతూ ఉంటాడు. అండ్ అట్లా బాధపడుతూ మనకి సీన్ అయితే కరెక్ట్ గా కుకుషిబో అండ్ యోరియిచి ఇద్దరు ట్విన్స్ గా పుట్టిన దగ్గరికైతే వెళ్తుంది. అండ్ వాళ్ళిద్దరు అయితే ట్విన్స్ గా పుడతారు. అండ్ అంతేకాకుండా ఆళ్ళ కల్చర్ లో ట్విన్స్ గా పుడితే అది చాలా అన్‌లక్కీ అని చెప్పి భావిస్తారు. సో వాళ్ళలో ఒకళ్ళనైతే చంపేద్దాం అని చెప్పి అనుకుంటాడు. అండ్ అంతేకాకుండా యోరియిచి అయితే ఒక కంప్లీట్ డిఫరెంట్ బర్త్ మార్క్ తో అయితే పుడతాడు. సో తనని చూసి కంప్లీట్ గా అన్‌లక్కీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఫాదర్ అయితే తనని చంపేయమని చెప్పి అంటాడు. బట్ వాళ్ళ మమ్మీ కంప్లీట్ గా అపోజ్ చేసి తననైతే కాపాడుకుంటుంది. సో అక్కడి నుంచైతే డిసైడ్ అవుతుంది. ఆ యోరియిచి 10 ఇయర్స్ అయిన వెంటనే తననైతే ప్రీస్ట్ గా టెంపుల్ కైతే పంపించేద్దాం అని చెప్పి వాళ్ళైతే డిసైడ్ అవుతారు. బట్ యోరియిచిని కాకుండా కుగిషిబోనైతే కంప్లీట్ గా ట్రైన్ చేసి వాళ్ళ కంట్రీ మొత్తంలోనే బెస్ట్ సామురాయిగా చేద్దాం అని చెప్పి అయితే వాళ్ళ ఫాదర్ అయితే అనుకుంటాడు. అండ్ అట్లా అనుకోని యోరియిచికి అండ్ కుకుషిబోకి ఇద్దరికి అయితే కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ట్రీట్ చేస్తూ ఉంటారు. యోరియిచిని అయితే కంప్లీట్ గా ఒక నార్మల్ బెడ్ తో ఇచ్చేసి ఫుడ్ గాని, రూమ్ గాని, ఎడ్యుకేషన్ గాని ప్రతిదీ అయితే యోరియిచికి వేరుగా, కుకుషిబోకి వేరుగా ఉండేది. కుకుషిబోకి అయితే కంప్లీట్ రాయల్టీలో బతికాడు. బట్ యోరియిచి అయితే అంతా నార్మల్ చిన్న కిడ్ లాగా అయితే బతికాడు. పూర్ కిడ్ లాగా. బట్ అట్లా యోరియిచి అయితే ఎప్పుడు కనీసం ఫేస్ లో స్మైల్ కూడా ఉండేది కాదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దిగులుగా అయితే ఉండేవాడు. బట్ నేను అప్పుడప్పుడు అయితే వెళ్లి తనతో మాట్లాడుతూ తననైతే పలకరిస్తూ ఉండేవాడిని. అండ్ అట్లా పలకరిస్తూ తనకైతే చిన్న ఫ్లూట్‌నైతే ఇచ్చాను నేను. సో దాంతోనే ఆడుకుంటూ ఉంటాడని చెప్పి. సో దాన్నైతే తను తీసుకొని దాంతో అయితే ఆడుకుంటూ ఉంటాడు. అండ్ అదే టైంలో నేనైతే స్వాడ్ అయితే ఎట్లా యూజ్ చేయాలని చెప్పి ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో యోరియిచి అయితే వచ్చి అడుగుతాడు, "బ్రదర్ నువ్వు కంట్రీ మొత్తంలో స్ట్రాంగెస్ట్ సామురాయ్ అవుదాం అన్నదే కదా నీ డ్రీమ్" అని చెప్పి అంటాడు. కానీ అప్పుడు ఫస్ట్ టైమ్ అయితే యోరియిచి నవ్వుతూ నేను కూడా నీలాగా సామురాయ్ అవ్వచ్చా అని చెప్పైతే అడుగుతాడు. అండ్ అట్లా అడిగేసరికి ఫస్ట్ టైమ్ తను నవ్వడం చూసి తినైతే షాక్ అయిపోతాడు కుక్షిబో. "నువ్వు సామురాయ్ అవుతావా? సామురాయ్ అంటే తన లైఫ్ మొత్తాన్ని రిస్క్ చేసి మరీ ఫైట్ చేయగలగాలి. నువ్వేంట్రా అంటే అమ్మ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఎళ్ళిపోయి ఆ లెఫ్ట్ సైడ్ అయితే పట్టుకొని అతుక్కుపోయి ఉంటావు. నువ్వెట్లా సామురాయ్ అవుతావు" అని చెప్పి యోరియిచిని అయితే కుక్షిబో అనుకుంటాడు. అనుకోని నువ్వసల కంప్లీట్‌గా ఫిట్టే అవ్వవు సామురాయ్ అవ్వడానికని జెప్పి డిసైడ్ అయిపోతాడు. అండ్ అట్లా నేను ప్రాక్టీస్ చేసేటప్పుడల్లా అట్లా చుట్టుపక్కల తిరుగుతూ తనైతే మా ప్రాక్టీస్‌ని చూస్తూ ఉండేవాడు. అండ్ అట్లా చూస్తూ చూస్తూ ఒకసారైతే నేను గూడా ఒకసారి దాన్ని ట్రై చేయొచ్చా అని జెప్పైతే వచ్చి అడుగుతాడు. అడిగేసరికి మా ఫాదర్ యొక్క సబార్డినేట్ నన్నెవరైతే ట్రైన్ చేస్తున్నారో అతనైతే వచ్చి తనకి ఒక చిన్న షీనాయ్ అయితే ఇస్తాడు. ఇచ్చి ఇట్లా స్టాండ్స్ ఇట్లా పెట్టాలి. ఇట్లా స్వాడ్‌నైతే మూవ్ చేయాలని జెప్పి జస్ట్ బేసిక్స్ అయితే చెప్తాడు. బేసిక్స్ చెప్పి ఒకసారి నన్ను అటాక్ చేయని చెప్పి తనైతే అంటాడు ఆ సబార్డినేట్. యోరియిచి ఆ స్టాండ్స్ పెట్టుకొని ఆ సబార్డినేట్ మీదకైతే అటాక్ చేస్తాడు. బట్ ఆ సబార్డినేట్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయితే చేసేస్తాడు. సింగిల్ సెకండ్ లో 3 అటాక్స్ చేసి అండ్ ఇంకో లాస్ట్ అటాక్ అయితే డైరెక్ట్ గా తన కాళ్ళ మీద కొట్టి కంప్లీట్ గా ఫ్లిప్ చేసేస్తాడు ఆ సబార్డినేట్ నైతే. అండ్ అది చూసైతే కుక్షిబో కంప్లీట్ గా షాక్ అయిపోతాడు. ఇన్ని రోజులుగా నేను కంప్లీట్ హార్డ్ గా ట్రై చేసినా కానీ మా సబార్డినేట్ మీద ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాను. బట్ నువ్వు జస్ట్ బేసిక్స్ తెలుసుకొని కంప్లీట్ గా 4 హిట్స్ ఇచ్చావు. అది కూడా దాన్ని నాకౌట్ చేసేసి అన్‌కాన్షియస్ అయిపోయేలాగా. అసలు ఇంత స్ట్రాంగ్‌గా నువ్వెప్పుడు మారావని చెప్పి యోరియిచిని అయితే అనుకుంటాడు కుక్షిబో. అండ్ అది జరిగిన తర్వాత నుంచి యోరియిచి అయితే ఇంకొక్క నెక్స్ట్ టైమ్ ఒక్కసారి కూడా అనలేదు. నేను సామురాయ్ అవుతానని చెప్పి. నేను తర్వాతయితే అసలతను ఎట్లా అంత ఫాస్ట్‌గా అండ్ అంత క్విక్‌గా అదంతా నేర్చుకొని నా సబార్డినేట్‌నయితే కొట్టగలిగాడని చెప్పి అడగడానికైతే వెళ్ళాను. అప్పుడు నాకు యోరియిచి చెప్పిన మాటలిని షాక్ అయిపోయాననమాట. తన మజిల్ మూవ్‌మెంట్, తన బ్లడ్ ఫ్లోని అండ్ తన బ్రీతింగ్‌ని వీటన్నిటిని అయితే యోరియిచి కంప్లీట్‌గా చూడగలిగాడు. సో, అదే నాకు చెప్పాడు. స్టార్టింగ్ అయితే నాకు అర్థం కాలేదు కానీ స్లోగా అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమైంది. యోరియిచి నాలా కాకుండా డిఫరెంట్‌గా అయితే హ్యూమన్స్‌ని చూడగలుగుతున్నాడు. వాళ్ళ బ్రీతింగ్‌ని, వాళ్ళ మజిల్ మూవ్‌మెంట్‌ని, వాళ్ళ బ్లడ్ ఫ్లోని అన్నిటినైతే తను క్లియర్‌గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాడు అని చెప్పి కుకుషిబోకైతే తెలుస్తుంది. అండ్ అది విన్న తర్వాత నాకైతే చాలా భయమేసింది. నేను ఇట్లాగే వీక్‌లింగ్ లాగా ఉంటే నన్ను యోరియిచి అయితే కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేసేస్తాడని చెప్పి అనిపిచ్చి నేను కంప్లీట్‌గా చాలా హార్డ్ వర్క్ చేసైతే ఆ సామురాయ్ టెక్నిక్స్‌నైతే నేర్చుకుంటూ ఉన్నాను. బట్ ఆ రోజు ఆ సబార్డినేట్‌తో ఫైట్ చేసిన విధానం మొత్తాన్ని అయితే ఆ సబార్డినేట్ మా ఫాదర్‌కి చెప్పేసారు. అండ్ ఆ చెప్పిన మరుక్షణం నుంచి యోరియిచికి నాకు ఇచ్చే ట్రీట్‌మెంట్ అయితే కంప్లీట్‌గా ఫ్లిప్ అయిపోయింది. ఈసారి యోరియిచికి కంప్లీట్ రాయల్టీ ట్రీట్‌మెంట్ ఇస్తుంటే నన్నేమో మళ్ళీ ఒక మూల హౌస్‌లో పెట్టేసి
నాకైతే యోరీచిని ఎట్లా చూసుకున్నారో అట్లా చూసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ అంతే కాకుండా ఆ టెంపుల్‌కి యోరీచి బదులు నన్నైతే పంపిస్తా అన్నారు 10 ఇయర్స్ తర్వాత. అండ్ ఇట్లా ఒకేసారి జరగడం వల్ల నేనైతే దాన్ని తీసుకోలేకపోయాను. బట్ అట్లా స్లోగా ఒక నైట్ పడుకొని ఆలోచిస్తూ ఉంటే యోరీచి అయితే డోర్ నాక్ చేసి బ్రదర్ అని చెప్పి పిలిచాడు. పిలిచి తనైతే మోకాళ్ళ మీద కూర్చొని మన మదర్ చనిపోయారు. నేను ఇమ్మీడియేట్‌గా అయితే టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాను. నీకు ఒకసారి థాంక్స్ చెప్దామని వచ్చాను. నువ్వు నా మీద చూపించిన కేర్ అండ్ లవ్ కోసం. అండ్ అంతే కాకుండా నువ్వు నాకిచ్చిన ఈ ఫ్లూట్ అయితే చాలా ఇష్టం నాకు. దీన్ని నేను చనిపోయేదాకా నాతోనే ఉంచుకుంటాను. నీ గుర్తుగా అని చెప్పి యోరీచి అయితే చెప్పి అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు. అండ్ అట్లా వెళ్ళిపోతూ తను చాలా ప్యూరెస్ట్ స్మైల్ అయితే ఇచ్చాడు. అండ్ అట్లా స్మైల్ తోనే అట్లా స్లోగా టెంపుల్ కి అయితే వెళ్ళిపోతాడు. అండ్ ఆ తర్వాత నేను మా మదర్ రూమ్ లోకి వెళ్ళి తన డైరీని అయితే చూశాను. అండ్ అప్పుడు నాకు తెలిసింది యోరీచి ఎందుకని చెప్పి మదర్ కి లెఫ్ట్ సైడ్ ఉంటాడని చెప్పి. మా మదర్ స్టార్టింగ్ నుంచే ఒక డిసీజ్ తో అయితే బాధపడుతూ ఉంటుంది. సో దాని వల్ల తన లెఫ్ట్ సైడ్ అయితే కరెక్ట్ గా వర్క్ చేయడం ఆగిపోతుంది అనమాట. సో యోరీచి భయపడి వెళ్లి మదర్ ని అయితే లెఫ్ట్ సైడ్ అనుకోవట్లేదు. తను మా మదర్ కి లెఫ్ట్ సైడ్ సపోర్ట్ చేస్తూ అట్లా నుంచుని పోయాడు తను ఉన్నంత కాలము. అందుకనే యోరీచి ఎప్పుడు మదర్ ని చూసినా గానీ అట్లా వెళ్లి హగ్ చేసుకొని నడుస్తూ ఉంటాడని చెప్పి కుకుషిబో అయితే అనుకుంటాడు. అండ్ అట్లా అనుకోని యోరీచి కావాలని చెప్పే ఇల్లైతే వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. బట్ అమ్మ అయితే ముందు చనిపోవడం వల్ల ఇంకా వెంటనే ఆ నైట్ కి నైటే పారిపోయాడన్నమాట. ఎందుకంటే కంట్రీలోనే బెస్ట్ సామురాయిగా అవ్వాలని లేదు. ఎందుకంటే ఆ పొజిషన్ నేను అవ్వాలని చెప్పి కోరుకున్నాడు కదా! అందుకనే ఇల్లైతే వదిలేసి టెంపుల్ కైతే వెళ్ళిపోయాడు. అండ్ ఆ టెంపుల్ కెళ్ళిన తర్వాత కూడా మా ఫాదర్ చాలా సార్లు తన అసిస్టెంట్స్ నైతే పంపించి యోరీచిని అయితే తీసుకురమ్మని పంపించారు. బట్ యోరీచి అయితే ఎప్పుడు తనకి యెస్ చెప్పి వచ్చిందే లేదు. అండ్ అట్లాగా వాళ్ళొచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ టెంపుల్ నుంచి కూడా వెళ్ళిపోయాడు. అండ్ వెళ్ళిపోయిన తర్వాత యోరీచి కంప్లీట్‌గా అన్ని కనెక్షన్స్‌నైతే కట్ చేసేసుకున్నాడు. అండ్ అట్లా కొన్ని ఇయర్స్ అయ్యేసరికి యోరీచి అయితే చనిపోయాడని చెప్పి రూమర్స్ వచ్చినియి. ఎవరో కొంతమంది కిడ్నాప్ చేశారు. లేపోతే ఒక బేర్ అటాక్ చేసి తననైతే చంపేసిందని చెప్పి రూమర్స్ వచ్చాయి. అండ్ ఆ రూమర్స్ విన్న తర్వాత నా మనసైతే కుదుటపడింది. అండ్ అప్పటి నుంచి నేను నా సామురాయ్ ట్రైనింగ్ మీద అయితే కంప్లీట్ కాన్సంట్రేషన్ చేసి ఒక పెద్ద సామురాయ్ వారియర్ గా అయితే మారాను నేను. అండ్ అట్లా కుక్షిబో అయితే ఒక పెద్ద వారియర్ అయ్యి ఒక మ్యారేజ్ చేసుకొని ఒక పిల్లోని కానీ మంచి హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. అండ్ అట్లా ఒక రోజు వాళ్ళందరూ సబార్డినేట్స్ అయితే బయటికి వెళ్ళినప్పుడు ఒక డేమన్ అయితే వాళ్ళందరి మీద అటాక్ చేస్తుంది. అండ్ వాళ్ళ సబార్డినేట్స్ అందరినైతే చంపేసి లాస్ట్ కుక్షిబో మీదకి కూడా చంపేయడానికి వస్తే కరెక్ట్ గా అదే టైంలో యోరీచి అయితే సూపర్ స్వాట్ స్కిల్స్ తో అయితే వచ్చి ఆ డేమన్ ని సింగిల్ స్లాష్ లో హ్యాండ్స్ అండ్ హెడ్ మొత్తం కట్ అయిపోయేలాగా అయితే అటాక్ చేస్తాడు. అండ్ ఆ అటాక్ ని చూసి కుకుషిబో అయితే కంప్లీట్ గా షాక్ అయిపోతాడు. ఏంటి తను యోరీచియేనా? ఏంటి ఇంత పర్ఫెక్ట్ గా అండ్ ఇంత స్కిల్ఫుల్ గా ఎప్పుడు మారాడని చెప్పి తనైతే అనుకుంటాడు. అనుకోని నువ్వు మళ్ళీ నన్ను సర్పాస్ చేసేసావా? అసలు నన్ను నీకన్నా ఎక్కువలో అయితే ఎప్పుడు ఉంచనివ్వా అని చెప్పి యోరీచిని అయితే తిట్టుకుంటూ ఉంటాడు. బట్ యోరీచి అట్లా స్లోగా నడుచుకుంటూ వచ్చి కుకుషిబోకైతే సారీ చెప్పి, సారీ బ్రదర్ నేను లేట్ అయిపోయాను. నీ సబార్డినేట్స్ అందరూ చనిపోయారు నేను లేట్ అవ్వడం వల్ల. నన్ను క్షమించని చెప్పి అయితే అంటాడు. అట్లా అన్న తర్వాత కుకుషిబో అయితే యోరీచి యొక్క స్ట్రెంగ్త్, తన స్పోర్ట్స్‌మెన్ స్కిల్స్ ని వీటన్నిటిని అయితే చూసి తన ఇల్లుని, తన వైఫ్ ని అండ్ తన కొడుకుని కూడా వదిలేసి యోరీచితో అయితే వచ్చేస్తాడు. అండ్ యోరీచితో వచ్చి తన స్పోర్ట్స్‌మెన్ స్కిల్స్ నైతే నేర్చుకుంటూ తన బ్రీతింగ్ స్టైల్ నైతే మళ్ళీ తిను కూడా కంప్లీట్ గా రెప్లికేట్ చేయాలన్న ఇదితో అయితే నేర్చుకుంటూ ఉంటాడు. బట్ తనైతే యోరీచి నేర్పించే ప్రతి ఒక్కళ్ళు కూడా తన సన్ బ్రీతింగ్ నైతే కంప్లీట్ గా రెప్లికేట్ చేయలేకపోతారు. అండ్ దాంతో యోరీచి వాళ్ళ బాడీ స్టైల్స్ కి అండ్ వాళ్ళ స్పోర్ట్స్‌మెన్ టెక్నిక్స్ కి తగ్గట్టు వాళ్ళకి సెపరేట్ గా బ్రీతింగ్ స్టైల్స్ నైతే క్రియేట్ చేసి వాళ్ళకైతే నేర్పించాడు. అండ్ అట్లాగే నేను కూడా చాలా సిన్సియర్ గా అండ్ చాలా కష్టపడి అయితే ట్రై చేశాను. బట్ నాకు కూడా యోరీచి లాగా సన్ బ్రీతింగ్ అయితే రాలేదు. బట్ నేను నా బ్రీతింగ్ కి పెట్టుకున్న పేరు మూన్ బ్రీతింగ్. సో నేను మూన్ బ్రీతింగ్ నైతే క్రియేట్ చేయగలిగాను లాస్ట్ కి. సో మూన్ బ్రీతింగ్ ని క్రియేట్ చేసి నేను సేమ్ యోరీచి లాగే మార్క్‌ని కూడా అవేకెన్ చేశాను. అండ్ నాతో పాటు మిగతా చాలా మంది సమురాయ్స్ కూడా వాళ్ళ మార్క్‌నైతే అవేకెన్ చేశారు. అండ్ ఇట్లా అవేకెన్ చేసి మా స్పోర్ట్స్‌మెన్ స్కిల్స్‌నైతే మేము మిగతా వాళ్ళకి నేర్పిస్తున్న టైంలోనే అక్కడైతే కరెక్ట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాలో ఉన్న ఒక సామురాయ్ అయితే చనిపోయాడు. కరెక్ట్‌గా 25 ఇయర్స్ వచ్చేసరికి. అండ్ అట్లాగే కంటిన్యూగా మార్క్ అవేకెన్ చేసిన వాళ్ళు 25 ఇయర్స్ వచ్చిన వెంటనే చనిపోవడం అయితే స్టార్ట్ అయింది. సో అప్పుడైతే మాకు అర్థమైంది. ఓకే. మార్క్ అవేకెన్ చేసి స్ట్రెంగ్త్‌నైతే గెయిన్ చేసిన తర్వాత 25 ఇయర్స్ తర్వాత అయితే బతకలేమన్నమాట.
సో అది గెయిన్ చేసుకున్నందుకు ఇది మనకు ఒక లాస్ అన్నమాట అని చెప్పి అక్కడ ఉన్న సామ్రాయ్స్ అందరూ అయితే తెలుసుకుంటారు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో నాకైతే ఈ బ్రీతింగ్ స్టైల్ ని వీటన్నిటిని అయితే వదిలేసి మీనింగ్లెస్ గా చచ్చిపోవడం అయితే అస్సలు ఇష్టం లేదు. నేను స్ట్రాంగెస్ట్ అవ్వాలి, ప్రపంచం మొత్తంలోనే స్ట్రాంగెస్ట్ అవ్వాలని చెప్పి నేనైతే అనుకున్నాను. సో అదే టైంలో కరెక్ట్ గా మూజాన్ అయితే వచ్చి నువ్వు ఎటర్నల్ గా బతకచ్చు, నీ స్కిల్స్, నీ స్వార్ట్స్‌మెన్ టెక్నిక్స్ అయితే అసలు ఎక్కడికి వెళ్ళిపోకుండా నువ్వు బతికుండి ఇట్లాగ అవ్వచ్చు. జస్ట్ నువ్వు డెమన్‌గా మారాలంతే అని చెప్పి ముజాన్ అయితే అంటాడు. అండ్ ఆ మాటలకైతే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి కుకుషిబా అయితే డీమన్‌గా అయితే చేంజ్ అయిపోతాడు. అండ్ డీమన్‌గా చేంజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అయితే యోరీచిని కలుస్తాడు. అండ్ యోరీచి అప్పటికి బతికే ఉంటాడు. అండ్ ఫుల్ లైఫ్‌నైతే జీవించి ఒక ముసలోడిలాగా అయితే అయ్యి వస్తాడు. అండ్ కరెక్ట్‌గా అదే టైంలో యోరీచి అయితే ఏడుస్తూ తన స్టాండ్స్ తీసుకొని నన్ను అటాక్ చేస్తాడు. అండ్ తనైతే నన్ను కంప్లీట్‌గా ఔట్ క్లాస్ చేసేస్తాడు తన స్వార్డ్స్‌మెన్ స్కిల్స్‌లో. అండ్ తను మళ్ళీ రివర్స్ అటాక్ చేద్దాం అనుకున్న టైంలో తన ఓల్డ్ ఏజ్ వల్ల అయితే చనిపోయాడు. అండ్ నేను డేమన్‌గా మారి గెయిన్ చేసింది ఏముంది అసలు ఇక్కడ? నేను డేమన్‌గా మారి ఇంత స్ట్రెంగ్త్ గెయిన్ చేసి కూడా యోరీచి అంత బోల్డ్‌గా ఉన్నప్పుడు కూడా నేను ఓడించలేకపోయానని చెప్పి అనుకుంటాడు. అండ్ అట్లా అనుకోని యోరీచి చనిపోయిన తర్వాత తన బాడీని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి తన కోపాన్నంతా అయితే తీర్చేసుకుంటాడు కుకుషిబో. అండ్ అట్లా కోపంగా తననైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసేసినప్పుడు తన కట్ చేసిన బాడీ లోపల నుంచి అయితే ఒక చిన్న కవర్ లోంచి కట్ అయ్యి విరిగిపోయిన ఫ్లూట్ అయితే బయటకొచ్చి పడుతుంది. అండ్ ఆ ఫ్లూట్ ని కట్ చేసింది కూడా కుకుషిబోనే. ఆ కట్ అయిపోయిన ఫ్లూట్ ని చూసి కుకుషిబో అయితే నువ్వు ఎందుకని ఇట్లా ఉన్నావు, ఎందుకు ఇంత మంచిగా ఉన్నావు, నాకు అసలు నువ్వంటే ఇష్టం లేదని చెప్పి ఐ హేట్ యు అని చెప్పి గట్టిగా అయితే అరుచుకుంటూ ఉంటాడు. అండ్ అట్లా అరుచుకుంటూ నేను ఇప్పుడు చనిపోతున్న టైంలో నాకు ఎవ్వరి ఫేస్ గుర్తులేదు. నా కొడుకుది, నా మదర్‌ది, నా ఫాదర్‌ది, నా వైఫ్‌ది ఎవ్వరియి గుర్తులేవు. నాకు నీ ఫేస్ ఒక్కటే గుర్తుంది మెమరీస్‌లో ఇన్ని సంవత్సరాలు బతికినా కూడా. ఎందుకంటే అంత స్టార్స్‌లో కూడా నువ్వు సన్ లాగా బ్రైట్‌గా కనిపిస్తున్నావు. అందుకే నాకు నువ్వంటే ఇష్టం లేదు. అందరిలాగా ఉండొచ్చు కదా నువ్వు గూడా. ఎందుకని ఇంత స్పెషల్‌గా ఉండి నన్నింత తక్కువ చేస్తావు అని చెప్పి కుక్షిబో అయితే కంప్లీట్ హేట్రెడ్‌తో నిండిపోయి అట్లా అరుస్తూ, అరుస్తూ అయితే ఉంటాడు తన మెమరీస్‌లో. అట్లా డిసపియర్ అయిపోతూ ఫైనల్ సెకండ్స్‌లో అయితే ఆలోచిస్తాడు. నేను ఇన్ని రోజులు బతికి కూడా నా స్వార్డ్స్‌మెన్ టెక్నిక్‌ని ఎవ్వరికీ నేర్పించలేకపోయాను. కానీ నువ్వు చనిపోయి కొన్ని సెంచరీస్ అయినా గానీ నీ సన్ బ్రీతింగ్‌ని ఇప్పుడు కూడా యూజ్ చేయగలుగుతున్నారు కొంతమంది. అసలు అది ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పి యోరీచినైతే కంప్లీట్‌గా తిట్టుకుంటూ ఉంటాడు. అండ్ అట్లా తిట్టుకుంటూ, తిట్టుకుంటూ అయితే నేను చనిపోయిన తర్వాత తన క్లాత్స్ లోపల నుంచి అయితే యోరీచి యొక్క ఫ్లూట్ అయితే బయటకొస్తుంది. అండ్ ఆ ఫ్లూట్ ని కుకుషిబా అయితే దాచుకున్నాడన్నమాట. అండ్ అట్లా అయితే మన అప్పర్ మూన్ 1 కుకుషిబా అయితే చనిపోతాడు. బట్ కుకుషిబా చనిపోయిన తర్వాత కూడా సనామి అయితే సబ్‌కాన్షియస్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు. బట్ కరెక్ట్ గా అదే టైంలో గియోమి అయితే వచ్చి సనామిని పట్టుకొని కుకుషిబా అయితే చనిపోయాడు. ఇంక ఆపేసేయ్ అటాక్ చేయడం అని చెప్పి అన్న వెంటనే తనైతే అన్‌కాన్షియస్ అయితే అయిపోతాడు. అయిపోయి అట్లా పడిపోతాడన్నమాట. అండ్ పడిపోయిన వెంటనే సనామిని అయితే స్లోగా కింద పెట్టేసి గెన్యా దగ్గరికైతే వెళ్తాడు. గెన్యా నువ్వెట్లా ఉన్నావు? బానే ఉన్నావా? అని చెప్పి అంటాడు. అంటే యెస్ నేను బానే ఉన్నాను ప్రెజెంట్. ఫస్ట్ ఒకసారి మిచిరో దగ్గరికి వెళ్ళరా! తనైతే సగానికి కట్ అయిపోయాడు. మిచిరో దగ్గరికైతే వెళ్ళమని చెప్పి గెన్యా అయితే చెప్తాడు. అండ్ స్లోగా తననైతే వదిలి మిచిరో దగ్గరికైతే గియోమి అయితే వెళ్తాడు. అండ్ తన బాడీ అయితే సగానికి కట్ అయిపోయి చనిపోయి అయితే ఉంటాడు. అండ్ తన దగ్గరికి వెళ్లి తన కోట్‌నైతే తీసి మిచిరో మీదైతే కప్పి చాలా థాంక్స్ అని చెప్పి మిచిరోకి అండ్ గెన్యాకైతే థాంక్స్ చెప్పి మీ ఇద్దరు లేకపోతే ఈరోజు అప్పర్ మూన్ 1 అయితే మేము డిఫీట్ చేయగలిగే వాళ్ళం కాదు. సో మీరు పీస్‌ఫుల్‌గా రెస్ట్ తీసుకోండి. ముజాన్ అయితే కన్ఫర్మ్‌గా మేము డిఫీట్ చేస్తాం అని చెప్పైతే మిచిరో యొక్క కళ్ళైతే మూస్తూ గియోమి అయితే చెప్తాడు. అండ్ అట్లా గియోమి కళ్ళు మూసిన వెంటనే మిచిరో అయితే సోల్ వరల్డ్ అయితే కళ్ళు తెరుస్తాడు. అండ్ తన నీసాన్ అయితే కలుస్తాడు వెళ్లి. అండ్ నీసాన్ అయితే కంప్లీట్‌గా యాంగ్రీగా ఉండి డోంట్ కమ్ హియర్ గో బ్యాక్ అని చెప్పి అయితే గట్టిగా తిడుతూ ఉంటాడు మిచిరోనైతే. మిచిరో అయితే షాక్ అయిపోతాడు. ఏంటి ఏమైందని చెప్పి. నువ్వు అసల చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పించుకొని వెళ్ళిపోవాల్సింది కదా! ఎందుకని ఇంత త్వరగా చచ్చిపోయి వచ్చేసావు? నువ్వు జస్ట్ 14 ఇయర్స్ కిడ్‌వి. ఇప్పుడే చనిపోవాల్సిన అవసరం ఏంటి నీకని చెప్పి నీసాన్ అయితే అంటూ ఉంటాడు. అండ్ మిచిరో అయితే దానికి అపోజిట్‌లో ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. బ్రదర్ మనం ఫ్యామిలీగా ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నన్ను కాపాడుతూ చనిపోయిన తర్వాత నేనైతే కంప్లీట్ సాడ్‌నెస్‌లో అయితే మునిగిపోయాను.
బట్ నాకైతే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నన్ను నార్మల్ చేసి నన్ను హ్యాపీగా ఉంచారు. సో అట్లాంటి ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం నేనైతే వెనక్కి తగ్గాలనుకోలేదు. సో అది పెద్ద తప్పేం కాదు. నువ్వెందుకు నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? వేరే ఎవరైనా అన్నా గాని నాకు పర్లేదు గానీ, నువ్విట్లా అనడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఏంటి నువ్వు అసలు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మిర్చిలో అయితే కంప్లీట్ బస్ట్ ఔట్ అయితే అయిపోతాడు. అండ్ తర్వాత నీసాన్ అయితే స్లోగా దగ్గరికొచ్చి తననైతే హగ్ చేసుకొని, నేను ఎవరో అయితే ఇట్లా ఫీల్ అయ్యేవాడిని కాదు మిర్చిలో. నువ్వు కాబట్టి ఇట్లా ఫీల్ అవుతున్నాను. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. సో నువ్వు హ్యాపీగానే చనిపోయావు కదా! నాకైతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం లేదని చెప్పి అక్కడితో అయితే సీన్ ఎండ్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి సనామి అయితే స్లోగా కళ్ళు తెరుస్తాడు. అండ్ కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఆ పక్కనైతే గెన్య అయితే సగానికి కట్ అయిపోయి ఉండడం చూసి గట్టి గట్టిగా అరుస్తూ, "ఏంటి నీ బాడీ ఎట్లా అయిపోయింది? ఏమవుతుంది నీకు? నువ్వేంటి డేమన్స్ లాగా అవుతున్నావు" అని చెప్పి గట్టిగా అరుస్తూ అయితే మాట్లాడుతూ ఉంటాడు సనామి గెన్యాతో. అండ్ గెన్య అయితే "అనికి నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఇంకా బతికున్నందుకు. అండ్ నేను చాలా థాంక్‌ఫుల్ గా ఉంటున్నాను. నన్ను కాపాడడానికి నువ్వు ఇప్పుడు దాకా ఫైట్ చేసావు కదా!" అని చెప్పి అంటాడు. అనేసరికి అట్లా మాట్లాడడం ఆపేసేయి. నువ్వేమి చచ్చిపోవట్లేదు ఇప్పుడు. ఎందుకు చనిపోతున్నప్పుడు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పి సనామి అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ అక్కడ కంప్లీట్‌గా గెన్య అయితే ఏడుస్తూ నన్ను ప్రొటెక్ట్ చేసినందుకు థాంక్స్. నా ఫ్రెండ్స్‌ని ప్రొటెక్ట్ చేసినందుకు థాంక్స్ అని తనైతే కంప్లీట్‌గా ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. అండ్ దానికి ఆపోజిట్‌లో సనామి కూడా నేనెక్కడ నిన్ను ప్రొటెక్ట్ చేశాను. నువ్వే కదా మా అందరిని ప్రొటెక్ట్ చేసి ఈ స్టేజ్‌కొచ్చేసిందని చెప్పి రివర్స్‌లో సనామి కూడా అంటాడు. అండ్ ఆ మాటలైతే విని చూసావా నువ్వు నేను సేమ్ ఒకేలాగా అయితే ఫీల్ అవుతున్నాము. ఎందుకో తెలుసా? మనిద్దరం బ్రదర్స్ కాబట్టి అని చెప్పి గెన్య అయితే అంటూ నన్నిట్లా ఇప్పటిదాకా మంచిగా చూసుకున్నందుకు, నన్ను ప్రొటెక్ట్ చేసినందుకు, నన్ను హ్యాపీగా ఉంచినందుకైతే చాలా థాంక్స్ అని చెప్పి సనామికైతే చెప్తూ స్లోగా అయితే డిసపియర్ అయిపోతాడు. అండ్ సనామి కూడా ఫస్ట్ టైము ఏడుస్తాడు. గెన్యాని చనిపోవడం చూస్తూ ఏడుస్తూ కంప్లీట్‌గా అప్పటిదాకా దేని మీద నమ్మకం లేకుండా ఉన్నోడు ఒకేసారి గాడ్ ప్లీజ్ నా తమ్ముడిని సేవ్ చెయ్యి. తను ఏం చేయలేదు. తను నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. తనెందుకని ఇప్పుడే తీసుకెళ్ళిపోతున్నావు. తనని సేవ్ చెయ్యి అని చెప్పి ఏడుస్తూ అయితే అడుగుతూ ఉంటాడు. అండ్ ఆ మాటలైతే వింటూ గెన్య థాంక్ యూ సో మచ్ బ్రదర్ అని చెప్పైతే అట్లా స్లోగా చనిపోతాడు. అండ్ అట్లా కంప్లీట్‌గా డిసపియర్ అయిపోవడం అయితే చూసి సనామి గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ అయితే ఉంటాడు. అండ్ స్లోగా వెనక నుంచైతే కియోమి అయితే సనామి దగ్గరకొచ్చి, "సనామి మనం ఇంకిక్కడి నుంచైతే మూవ్ అవ్వాలి. మనం మూజానయితే ఇంకా చంపలేదు. సో మూజాన్ని చంపేదాకా మనమైతే రెస్ట్ తీసుకోవద్దని" చెప్పి సనామినైతే లేసి రమ్మనైతే చెప్తాడు గియోమి. అండ్ ఇక్కడితో అయితే ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. సో మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోనైతే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికైతే షేర్ చేయండి. అండ్ పక్కా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.